మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద లాస్ట్ సన్ రైజ్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ద లాస్ట్ సన్ రైజ్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి క్యాల్సన్ యంగ్. సో రన్ టైం వచ్చేసి 1 hour 46 minutes అయితే రిలీజ్ అయింది గైస్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడడానికి అయితే రికమెండ్ చేయండి గైస్. మూవీ ఆర్ రేటెడ్ అండ్ సెక్సువల్ కంటెంట్, న్యూడిటీ అండ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో పేరెంట్స్ చిల్డ్రన్ తో కలిసి వాచ్ చేయడం అయితే బెటర్ కాదు. సో ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చలేదు గైస్. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ లీడ్ పేరు కెమిస్ట్రీ. మెరియా డెఫికో అండ్ ఫెర్నాండో లిండెస్ మధ్య కెమిస్ట్రీ నేచురల్ గా అనిపిస్తుంది. మెర్లోలికా లొకేషన్స్ కూడా మూవీకి బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తాయి. కానీ స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకున్నంతగా కనెక్ట్ అవ్వవు. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ రై అనే ఎంకల్ చుట్టూ తిరుగుతుంది. తను క్రోనిక్ హెల్త్ ప్రాబ్లమ్ తో స్ట్రగుల్ అవుతూ తన మదర్ తో కలిసి మలోరికాకి ట్రావెల్ చేస్తుంది. అక్కడ జూలియన్ అనే స్పానిష్ గై ని కలుస్తుంది. ఇద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ రై హెల్త్ కండిషన్, ఫ్యామిలీ ఇష్యూస్, కొన్ని సీక్రెట్స్ వల్ల ఆ రిలేషన్షిప్ లో కాంప్లికేషన్స్ వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే సమ్మర్ రొమాన్స్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ హెల్త్ స్ట్రగుల్ ప్లస్ సెల్ఫ్ డిస్కవరీ మిక్స్ చేసిన మూవీ. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే లీడ్ పేర్ కెమిస్ట్రీ గైస్. మాయా రెఫికో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో బ్యూటిఫుల్ మెలోరికా లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ స్టోరీ. సో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ కి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ప్రాపర్ గా డెవలప్ చేయలేదు. ఎమోషనల్ సీన్స్ కొన్ని ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వవు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ డెప్త్ ఉండలేదు. సో ఫ్రెష్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ రావచ్చు. సో మీకు రొమాంటిక్ డ్రామా సిస్టమ్ ఉంటే వన్ టైం వాచ్ చేయొచ్చు. బ్యూటిఫుల్ లొకేషన్స్, రొమాన్స్ అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ స్టోరీస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సో థ్రిల్లర్, ట్విస్ట్ ఆర్ హైలీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ డిసప్పాయింట్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ద లాస్ట్ సన్ రైజ్ ఒక డీసెంట్ వన్ టైం వాచ్, రొమాంటిక్ వాచ్. ఒక మూవీకి లీడ్ పేర్ కెమిస్ట్రీ, బ్యూటిఫుల్ మెనోలికా లొకేషన్స్ అండ్ ఎమోషనల్ థీమ్స్ మెయిన్ స్ట్రెంత్. కానీ స్క్రీన్ ప్లేలో ఫ్రెష్నెస్ తక్కువ ఉండడం వల్ల, స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల మూవీ నాకైతే నచ్చలేదు గైస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలి కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.